మన ముందుకు రాబోతున్న వారి గురించి చెప్తాను. టీవీ షోస్ లో కొన్ని భారీగా వస్తే మరికొన్ని బ్రతుకులు బాధలు గురించి వచ్చాయి. అలా మనల్ని బోల్డ్ అంత నవ్వుల్లో ముంచెత్తడానికి ఇప్పుడు వచ్చేస్తున్నారు చమ్మక్ చంద్ర టీమ్. నమస్కారం. కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మంది విడిపోయిన జంటల్ని మనం కలిపాం. అదేవిధంగా ఈరోజు కూడా చిన్న చిన్న కారణాల వల్ల విడిపోయిన జంట మన ముందుకు ఇచ్చేస్తున్నారు. వారు విడిపోవడానికి గల కారణాలు ఏంటో తెలుసుకొని వారిని కలిపే ప్రయత్నం మనం చేద్దాం. మీ ముందుకు ఇచ్చేస్తున్నారు సుధాకర్ అండ్ సుశీల. నమస్కారం సుధాకర్ గారు. నమస్కారం అండి. మీరేం చేస్తుంటారు? నేను వ్యవసాయం చేస్తుంటాను. నేను పిల్లలు కంటుంటా. మీరు ఎక్కడి నుండి వచ్చారు? నేను ఇక్కడ నుంచి వచ్చాను. నేను గీడి నుంచి వచ్చిన. నువ్వు ఇక్కడి నుండి వచ్చావు, నువ్వు ఇక్కడి నుండి వచ్చావు, ఇది కాదయ్యా. మీరు ఏ ఊరు నుండి వచ్చారని అడుగుతున్నా. నేను శంషాబాద్ నుంచి వచ్చాను. నేను ఆదిలాబాద్ నుంచి వచ్చిన. సరే చెప్పండి సుధాకర్ గారు, మీరు విడిపోవడానికి గల కారణాలు ఏంటి? దాని యాటిట్యూడ్ నచ్చదండి. ఇగో ఆ యాటిట్యూడ్ అని ఇంగ్లీష్ మాట్లాడకు. ఇది తెలుగు యాంకర్, దీనికి ఇంగ్లీష్ రాదు, తెలుగులో మాట్లాడు. సుధాకర్ గారు, యాటిట్యూడ్ అంటే అర్థం కాలేదు. చెప్పానా నేను? అది తెలుగు యాంకర్, దానికి ఇంగ్లీష్ రాదు, తెలుగు లేడు బట్టే బాజ్గా. అదే అండి, దాని పద్ధతి నాకు నచ్చదండి. చూడండి ఎలా కూర్చుందో. ఏంది 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 ఎంగేజ్మెంట్ అయినప్పుడు గిట్లానే కూకున్నా, పెళ్లి పీటల మీద కూడా గిట్లానే కూకున్నా. గప్పుడు కట్టినావు తాళి, ఇప్పుడు గిట్లా కూకుంటే నీకు నచ్చట్లేదా? నట్ట చంపేస్తా బిడ్డ. అరే బట్టే బాజ్నా కొడతా, నువ్వు చాడీలు చెప్పు. నీకు దీనికి చాడీలు చెప్పు, నీకు వచ్చినావు కదా, నువ్వు చెప్పు. నువ్వు చెప్పు, నేను చెప్తా నీకు. సుధాకర్ గారు, ఇవన్నీ చిన్న చిన్న కారణాలండి. చూసారా, దాని లక్షణాలు మీకు కూడా వచ్చేసాయి. సరే చెప్పండి సుధాకర్ గారు, భర్తలో సగం భార్య అంటారు కదా, భర్త భార్యలు అనగా కష్ట సుఖాలు కలిసి పంచుకోవాలి కదా. అది కష్ట సుఖాలు పంచుకోదండి. అది ఏం పంచుకుంటుందంటే, నేను ఫుల్ తెచ్చుకుంటానండి, దాంట్లో హాఫ్ పంచుకుంటుందండి. నేను ఎప్పుడైనా 2 సంవత్సరాలకి 2 షర్ట్స్ తెచ్చుకుంటానండి, దాంట్లో ఒకటి అడుగుతుందండి. నా సాలరీ 10,000 అండి, అందులో సగం అడుగుతుందండి. ఏమండి, అది పూలు తెచ్చుకుంటుందండి, లిప్స్టిక్ తెచ్చుకుంటుందండి, గాజులు తెచ్చుకుంటుందండి. నేను ఎప్పుడైనా అడిగానండి? అడగండి కానీ నేను ఎప్పుడు అడిగానండి? లిప్స్టిక్ కావాలా నీకు? లిప్స్టిక్ కావాలా కర్రపేదానికి? నువ్వు చాడే చెప్పు, నీకు వచ్చినావు కదా, నువ్వు చాడే చెప్పు, నీకు వచ్చినావు, నువ్వు చాడే చెప్పు, నువ్వు చెప్పు, నేను చూస్తా. ఇగో యాంకరమ్మా, నువ్వు మీ ఆయనకి ఇస్తావు లేదు ఎరకలేదు, నేను మాత్రం మా ఆయనకు మొత్తం ఇస్తా. ఈ బట్టే వాచ్ గురించి నీకు ఎరకనా? ఇది మామూలు అనుకుంటున్నావా? ఈ ప్రోగ్రామ్ కి మా కొట్లాట గురించి వచ్చిండు అనుకుంటున్నావా? లే, నీ గురించి వచ్చిండు. నా గురించి? నిన్ను టీవీలో చూసిండు మొన్న, నిన్ను గాలమేనికి గీడికొచ్చిండు. గంట కంత్రోడు బట్టే బాగా వాడతావు. నీకు ఉంటది, నీకు ఇది మామూలు కంత్రోడు కాదు. నువ్వు చాటే చెప్పు, నీకు వచ్చినావు, చెప్పుదా? నువ్వు చెప్పు, నేను చెప్తా. నేను అడుగుతా, కూర్చో. సుధాకర్ గారు, మీరు ఏమేమో చెప్తున్నారు కానీ మీరు విడిపోవడానికి గల ముఖ్య కారణాలు చెప్పట్లేదు. చెప్తానండి. మా ఇంట్లో ఒక టీవీ అండి, దానికి 2 రిమోట్లు అండి. ఒక్క టీవీకి 2 రిమోట్ల? ఎందుకని? రిమోట్ గురించి అడిగింది ఎవరు? రిమోట్ గురించి అడిగింది ఎవరు? ఆ బట్టే బాధ అడుగు. ఒక్క టీవీకి 2 రిమోట్ల ఎందుకని? ఒక రిమోట్ నా దగ్గర ఉంటుందండి, ఒక రిమోట్ దాని దగ్గర ఉంటుందండి. నాకు వార్తలు చూసి అలవాటు అండి, దానికి సీరియల్ చూసి అలవాటు అండి. అది సీరియల్ చూడ ఆపడా. ఏంది ఏంది అబ్బా, నా కొండేగా ఎంత గారూట్ నుంచి వచ్చినావురా నువ్వు బట్టే బాజ్గా. నేను వస్తా, షార్ట్ కట్ నుంచి వస్తా, ఉండు జర ఉండు. ఇదిగో తెలుగు యాంకరు, ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ టీవీలో వస్తుంది. మొత్తం ప్రోగ్రామ్ చూస్తేనే కదా ఈ ప్రోగ్రామ్ ఏంటని తెలుస్తుంది. ఇప్పుడు సినిమాకి పోయినాం, మొత్తం సినిమా క్లైమాక్స్ చూస్తేనే కదా సినిమా ఏంటని తెలిసేది. నేను సీరియల్ చూస్తున్నా, క్లైమాక్స్ చూస్తేనే కదా సీరియల్ ఏంటని తెలిసేది. అదే ఆ క్లైమాక్స్ ఎప్పుడు వస్తుందో అడుగుతున్నా. నా పెళ్ళైనప్పుడు స్టార్ట్ అయిన సీరియల్, నా పెళ్ళైనప్పుడు స్టార్ట్ అయిన సీరియల్, నాకు ఇప్పుడు 2 పిల్లలు. ఆ క్లైమాక్స్ రాదే, ఆ క్లైమాక్స్ ఎప్పుడు వస్తుందో అడుగుతున్నా. నాకెమెరకా ఆ తీసుకుని అడుగు, వాడు తీస్తుండే నేను చూస్తున్నా. ఓకే, అదంతా వదిలేయండి, అంత పక్కన తీసేయండి. మా ఇంట్లో నా ఫోటో ఉండదండి. ప్రభాస్ ఫోటో, అల్లు అర్జున్ ఫోటో, మహేష్ బాబు ఫోటో, రామ్ చరణ్ ఫోటో ఉంటుందండి. నీ ఫోటో కూడా పెట్టినా కదరా బట్టే బాజ్గా, నీ ఫోటో కూడా పెట్టినాగా. అదే ఎక్కడ పెట్టినా అడగండి. గుమ్మం బయట పెట్టినా. ఎందుకు పెట్టింది అడగండి. దండేసి పెట్టినా. దండ ఎవరికి వేస్తారండి? చనిపోయిన వాళ్ళకి కదా, ఆ విషయం అడగండి. దాన్ని ఏంటండి దండేస్తారా? మరి
బట్టే బాజ్ బాడుకావు నిన్ను చాడే చెప్పి నీకు వచ్చిన వీడికి చాడే బాడుకావు చాడే చెప్తావురా నువ్వు బాడుకావు నా సంసారాన్ని రోడ్డు మీదకి తెస్తున్నావు బాడుకావు గడికి నేను ఎప్పుడు అర్ధరాత్రి వచ్చినా వేడి వేడిగా అన్నం చేసి ప్రేమతో పండుగ వాడే తినడు వేడి వేడిది పెడితే కూడా తిన్నారండి వేడి వేడిది పెడితే కూడా తిన్నారా ప్రేమగా అన్నం పెడుతుందండి ప్రేమగా అన్నం పెడుతుందండి ఆ ప్రేమ ఎక్కువైపోయి అన్నం మారుతుందండి ఎలా తినాలండి ఎలా తినాలి ఈ బట్టగాడికి బిస్త్రీ బట్ట లేకుండా ఎప్పుడు ఇంటికి బయటికి పంపించు నీడికి ఇస్త్రీ చేస్తుందండి కానీ బట్ట ఉండదండి ఒక్కసారి చూడండి చూడండి ఎలా ఉంటుందో చూడండి సార్ మీరు కూడా చూడండి సార్ ఎలా ఉంది చూడండి సార్ అర్థమైంది నాకు అర్థమైంది నేను చెప్తా కదా నువ్వే అట్లేదు అనుకోద్దు ఇలా అడ్జస్ట్ అవుతుండాలి భార్య భర్తలు ఉన్నప్పుడు అడ్జస్ట్ అవుతుండాలి ఎందుకు నాకు అర్థమైంది ఇప్పుడు ఏమంటున్నావు ఇప్పుడు నువ్వు ఏ లేదండి దాంతో నా కాపురం వద్దు దాంతో నీ కాపురం చేయలేను నా వల్ల కాదు అది దాంతో విడాకులు ఇప్పించండి అది నాకు వద్దు నేను చెప్తా సుధాకర్ నేను చెప్తా కదా ఏందే నువ్వు చెప్పేది ఏందే నువ్వు చెప్పేది నువ్వు ఎవరే మామతలు చెప్పు నీకు ఆ బట్టే బాజ్ గారితో నాకు ఇడాపులు ఇప్పించినావు అనుకో నీకు ఇంగ్లీష్ ఎలాగో రాదు తెలుగు రాకుండా చేస్తా ఏమనుకుంటున్నావు నీతో ఉంటానే నీతో కలిసి ఉంటానే నేను నన్ను కొట్టకే నీ కొట్టకే నీ కాలు పట్టుకుంటానే ముందేమైందిరా చల్లాడు వాడుకావు నీకు ఎక్కడికి పోయినా కానీ భార్య భర్తల మధ్య మాత్రం యాంకరింగ్ చేద్దాము ఈడాకులు ఇప్పిస్తాను ఇదే కదా ఇస్తాలి ఓ మై గాడ్ అసలు ఐ డోంట్ నో వాట్ టు సే చూస్తున్నంత సేపు నాకు ఎక్కడ లేని సస్పెన్స్ నేను రియల్ గా ఇలాంటి ఒక షో చూస్తున్నాను అనుకుంటున్నా ఏమిటండి బాబు చంద్ర వాట్ ఇస్ దిస్ నాగబాబు గారు బాగా చేసావా అది కొంచెం వైలెన్స్ ఎక్కువైంది తన్నాడు లాస్ట్ తెలియదా నీకు తన్నాడు సార్ గట్టిగా తన్నాడా తన్నాడు కాకపోతే నీ గెటప్ చూసిన తర్వాత ఇలాంటి భార్య ఉండే భర్త పొజిషన్ నాకు అర్థం కాదు ఉంటారా ఎందుకుంటారు చాలా మంది ఉన్నారు అసలు వచ్చి కూర్చోగల యాటిట్యూడ్ బాగా నచ్చింది చెప్పు చెప్తా నీ సంగతి నేను చెప్తానంటూ కూర్చున్నా రోజా గారు ఏం చెప్పాలన్న భయంగా ఉంది అసలు యాంకర్లు పట్టుకుని ఇలా కొట్టేస్తుంటే జడ్జిల పరిస్థితి ఏంటి మిమ్మల్ని చూస్తే నాకు శకుంతల గారు గుర్తొస్తున్నారు తను చాలా సినిమాల్లో ఇలాంటి క్యారెక్టర్స్ చేయడం మనం చూసాం ఒక డామినేటెడ్ వైఫ్ గా కొండవలస గారితో ఒక సినిమా చేశారు దాంట్లో అలాగే ఫస్ట్ చాలా అమాయకంగా ఉన్నట్టుంటుంది లాస్ట్ లో బట్టే బాజ్ అంటూ తీసి ఇలా తీసి షర్ట్ హ్యాంగర్ కి వేసినట్టు ఇలా కొక్కి తగిలిస్తుంది కదా ఆల్మోస్ట్ ఇద్దరు కాంబినేషన్ అలాగే ఉంది నిజంగా చాలా బాగుంది అండ్ ఇన్నోసెంట్ హస్బెండ్ గా అసలు సూపర్ గా ఉంది ఇద్దరు కాంబినేషన్ మీ ఫ్రెండ్లీ కాంపిటీటర్స్ నుంచి బోల్డ్ అని కామెంట్స్ వాట్ ఎవర్ రెడీగా ఉన్నాయి ఏ సర్టిఫికేట్ రా ఫస్ట్ బిగినింగ్ లో యూఏ అనుకున్నా లాస్ట్కి వచ్చి తలకి ఒక్కసారి లేపినవు చూడు దీని తల్లి ఏ సర్టిఫికేట్ తప్ప వేరేది ఏదైనా ఇస్తే వాళ్ళు నన్ను కొట్టేటట్టున్నారు